ఫాల్ సీలింగ్ అంటే చూసేది ఈ సీలింగ్ డిజైన్, ఫినిషింగ్, పెయింట్ అండ్ లైటింగ్ మాత్రమే. కానీ అసలు క్వాలిటీ వీటి మొత్తాన్ని హోల్డ్ చేసే ఫ్రేమ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది కాంట్రాక్టర్స్ కాస్ట్ కటింగ్ చేయడం కోసం తక్కువ థిక్నెస్ ఉండే ఛానల్స్ యూజ్ చేస్తారు. ఛానల్ టు ఛానల్ అవసరానికి మించి స్పేసింగ్ పెంచేస్తారు. బయట నుంచి చూడటానికి ఏ డిఫరెన్స్ కనిపించదు, కానీ కొద్ది కాలం తర్వాత సీలింగ్ అనీవెన్ అవ్వటం, సాగ్ అవ్వటం, హెయిర్ లైన్ క్రాక్స్ రావటం, లైటింగ్ అలైన్మెంట్ మారడం వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని రిపేర్ చేయాలంటే కొన్ని సిచ్యువేషన్స్ లో మొత్తాన్ని రీప్లేస్ చేయాల్సి వస్తుంది. అందుకే జిప్సమ్ బోర్డ్స్ వేసే ముందు పైన వేసిన ఫ్రేమ్ వర్క్ అంతా ప్రాపర్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేయండి. కాంట్రాక్టర్ మంచి క్వాలిటీ గాల్వనైజ్డ్ స్టీల్ ఛానల్స్ వాడుతున్నారా లేదా, మ్యానుఫ్యాక్చర్ స్పెసిఫికేషన్కి తగ్గట్టు స్పేసింగ్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, జాయింట్స్ దగ్గర ఫైబర్ మెష్ యూజ్ చేస్తున్నారా లేదా. ఈ 3 థింగ్స్ని మీ కాంట్రాక్టర్ని లేదా మీ ఇంటీరియర్ డిజైనర్ని అడిగి తెలుసుకోండి. ఒక మంచి ఫాల్ సీలింగ్ అంటే బయట కనిపించే డిజైన్ అండ్ ఫినిషే కాదు, లోపల దాన్ని హోల్డ్ చేసే ఛానల్స్. బడ్జెట్ కొంచెం ఎక్కువైనా మంచి కాంట్రాక్టర్ని, మంచి మెటీరియల్ని సెలెక్ట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఇంటీరియర్ చేయించుకుంటుంటే ఈ రీల్ వాళ్ళకి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ అవ్వచ్చు.